కమిషనర్ కమిషనర్ ఇప్పుడు ఎక్సెప్షన్ మెంబర్స్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా శాసనసభ మీటింగ్ ఉంది వాళ్ళకంతా. ఇప్పుడు వాళ్ళు రాలేరని ఆమె అన్ఆథరైజ్గా ఎవరిని కూడా కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ 1వ తారీఖు ఇవాళ పోలింగ్ పెట్టింది. సరే ఇవాళ పోలింగ్ స్టేషన్ కౌన్సిల్ హాల్ అని డిసైడ్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ కౌన్సిల్ హాలు అన్న తర్వాత బ్యాలెట్ పేపరు ప్రొసీజర్ ప్రకారము స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి దానికన్నీ రూల్స్ కూడా ఏంటంటే జీవో నెంబరు 59/2010లో అమెండ్ అయిన జీవో ప్రకారము ఆ మేర అంటే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగితే రూల్ ప్రకారము బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ స్టేషన్లో ఇష్యూ చేయాలి. పోలింగ్ స్టేషన్లో ఇష్యూ చేయకుండా మరుగ్గా ఒక రూమ్లో కూర్చోబెట్టి 32 బ్యాలెట్లు ఉమ్మడి పార్టీకి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా లోపలే ఇచ్చేసి అక్కడే బ్యాలెట్ పేపర్లు టిక్ కొట్టుకొని యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం ఫైల్లో సంతకాలు చేసి బ్యాలెట్ పేపర్ తీసుకొని దాన్ని తీసుకుపోయి బాక్సులో వేయాల్సిన బాధ్యత వాళ్ళ కమిషనర్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండాల్సింది పోయి ఆమె ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ని పోలింగ్ ఆఫీసర్గా డిక్లేర్ చేసి ఆమె ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళు లోపలనే అన్ని బ్యాలెట్ గెలాడా చేసిన తర్వాత హాల్ కోసం 33వ బ్యాలెట్ సీరియల్ నెంబర్ ఉంది. అంటే ఆల్రెడీ 32 బ్యాలెట్ పేపర్లు మరొక ఏదో ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇచ్చేసి వాళ్ళే టిక్కులు కొట్టి తెచ్చి వేసుకుంటూ ఉంటే అలాంటి ఎలక్షన్స్కి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడము, వాటి గురించి ఒక ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్లకే ఓటు వేసే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మేము ఏం చేయగలము? ఎలక్షన్స్ ఎట్లా స్టాండింగ్ కమిటీ ఎట్లా కరెక్ట్గా న్యాయమైన పద్ధతిలో జరుగుతుంది? ఇది స్టాండింగ్ కమిటీ అనేది ఒక చీఫ్ ఆఫీస్ లాగా కార్పొరేషన్కి ఒక ఎట్లయితే అసెంబ్లీలో ఒక ఇది ఉంటుందో మన క్యాబినెట్ ఉంటుందో అదేవిధంగా ఇది స్టాండింగ్ కమిటీ అనేది ఒక 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా చేయాలంటే ఇక్కడ ఫండ్స్ మిస్యూజ్ కాకుండా ఏ వర్క్ కూడా సవ్యంగా జరగాలంటే స్టాండింగ్ కమిటీ కీ రోల్ ఉంటుంది. కమిషనర్ గారు ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడి ఆమె మాకు ఒకటి చెప్పడము వాళ్ళకు ఒకటి చేయడము ఇట్లా రూల్స్ని కూడా ఆల్రెడీ మేము ఆమెకు ఇవ్వడం జరిగింది. కాగితాలు కూడా రూల్స్ పాటించమని అన్నీ పాటిస్తామని చెప్పి ఆమె వచ్చి ఇల్లీగల్గా యాక్షను ఆమె ఎట్లుంటుందంటే లోపల వెళ్ళి వాళ్ళకు బ్యాలెట్ ఇచ్చి వాళ్ళు ఓటు వేసుకొని వాళ్ళు డైరెక్ట్గా తెచ్చి డబ్బాలు వేసేటప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఆ నుంచే కలెక్ట్ చేసుకొచ్చేవచ్చు కదా ఆమె. ఈ కమిషనర్ మాకు వద్దని మేము కూడా నెక్స్ట్ ఇమీడియట్గా కౌన్సిల్ కాల్పాటు చేస్తాము. ఎమర్జెంట్ కౌన్సిల్ కాల్పాటు చేసి సెక్షన్ 104 కింద కమిషనర్ మాకు వద్దని కమిషనర్ సరెండర్ చేసేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. కార్పొరేటర్స్ 24 మంది వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. మాలో ఉన్న మొత్తం టోల్గా 47 మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు యునానిమస్గా జరిగింది ఇన్నాళ్ళ. ఇప్పుడు వచ్చేసి మా పక్క నుంచి కార్పొరేటర్స్ కొంతమంది టీడీపీ జాయిన్ అవడం వల్ల మేయర్ ఉప మేయర్ అందరూ కూడా జాయిన్ కావడం వల్ల ఇవాళ ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ తరఫున 3 నామినేషన్ వేయడం జరిగింది. నేను తర్వాత శోభా గారు తర్వాత మధుబాబు 3 వేయడం జరిగింది. వాళ్ళు 5 మంది వేయడం జరిగింది. జరిగిన విధంగా చిత్తూరు మున్సిపాలిటీలో చీకటి దినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కూడా హరించే విధంగా చేస్తున్నారంటే ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు ఉపేక్షించరు. ప్రజాస్వామ్యంలో గెలిచిన అభ్యర్థులకు వాళ్ళ హక్కులు వినియోగించే హక్కు ప్రజాస్వామ్యంలో కల్పించారు కాబట్టి దీన్ని హరించే విధంగా చేశారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినంగా భావిస్తూ దీన్ని మా డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఈ ఎలక్షన్స్ మేము బైకాట్ చేస్తూ దీనికి తదుపరి జ్యుడిషియల్గా మేము ఏ విధంగా దీని మీద పోరాడాలో ఆ విధంగా పోరాడడానికి ప్రిపేర్ అవుతాం.